అల్లూరి సీతారామరాజు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి దొనెలపాలెంలో చిరుతపులి మేకల మందపై దాడి చేసింది. 2 మేకలను ఎత్తుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. చిరుతపులి దాడితో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ పోలీసు అధికారులు దొనెలపాలెం గ్రామానికి చేరుకున్నారు. చిరుతపులి కోసం గాలింపు చేపట్టారు. గుబ్బలమడుగు, దోనెలపాడు, కినపర్తి గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గుబ్బలమూడి గ్రామస్తులకి వాళ్ళు వచ్చి కింద చెప్పిన తర్వాత మా కుర్రోళ్ళు కూడా పైకి వచ్చి చూశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూలి అడుగు ముద్రలు చూసి మా విలేజ్ ప్రాంతాల గ్రూపుల్లో పెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అని డోక్రా విలేజ్ సంఘ గ్రూపులు పెట్టడం జరిగింది. ఆ విషయమై మేము ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము. కానీ ఇంకా డిపార్ట్మెంట్ నుంచి ఇంటిమేషన్ రాలేదని చెప్పేసి అన్నారండి. 2-3 గంటల్లోనే అది మల్లిపులి లంగుపర్తి గ్రామానికి చెందిన బోసర్ లక్ష్మణ్ అనే రైతు ఇద్దరు రైతులు 2 మేకలు తినేసిందండి. ఆ 2 రైతులు కలిపి జాయింట్గా కాసుకున్న మేకల్లో 2 మేకలను తినేసింది. గుబ్బలమూడి గ్రామస్తులకి వాళ్ళు వచ్చి కింద చెప్పి అల్లూరి సీతారామరాజు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి దొనెలపాలెంలో చిరుతపులి మేకల మందపై దాడి చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి అక్కడ? అంటే దోనిపాలెం గ్రామంలో ప్రస్తుతం అటవీ శాఖ పోలీసు అధికారులు అయితే పరిశీలన చేశారు. అక్కడ చిరుత పులికి సంబంధించినటువంటి ఈ పాదముద్రలను గమనించడం జరిగింది. దీంతో అప్రమత్తం కావడం జరిగింది. చిరుతను పట్టుకునేందుకు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ దోనిపాలెం గ్రామం చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి గుబ్బలమడుగు, దోనిపాడుతో పాటుగానే కినపర్తి గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు సూచనలు చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో అటవీ ప్రాంతంలో ఉండడం జరిగింది ఈ దోనిపాలెం గ్రామ పంచాయతీ. అందువల్ల ఈ చిరుత అటవీ ప్రాంతం కావడంతో ఇటువైపుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మేకల మంద మీద దాడి చేసిందనేది స్థానికులు చెప్తూ ఉన్నారు. మొదట అటవీ శాఖ అధికారులకు ఆ దాడి చేసినట్టుకు సంబంధించినటువంటి అంశాలు ఫోటోలు వాట్సాప్ లో పెట్టడం, అవి చూసిన తర్వాత నేరుగా అటవీ శాఖ అధికారులు 2 సార్లు వచ్చి ఇక్కడ పర్యటన చేసి పరిశీలించిన తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశమయ్యి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి సూచించడంతో అధికారులంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చిరుత కలకలం రేగడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. కానీ వాటికి ఎలాంటి హాని చేయకూడదని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ మేకల మీద దాడి చేసిందో ఆ పరిసర చుట్టుపక్కల ప్రాంతాల ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు జల్లెడ పడుతూ ఉన్నారు. చిరుతను పట్టుకునేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకైతే సూచిస్తూ ఉన్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ. గుబ్బలమూడి గ్రామస్తులకి వాళ్ళు వచ్చి కింద చెప్పిన తర్వాత మా కుర్రోళ్ళు కూడా పైకి వచ్చి చూశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూలి అడుగు ముద్రలు చూసి మా విలేజ్ ప్రాంతాల గ్రూపుల్లో పెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అని డోక్రా విలేజ్ సంఘ గ్రూపులు పెట్టడం జరిగింది. ఆ విషయమై మేము ఫారెస్ట్